ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు ఏంటంటే మనము వేస్ట్గా ఉన్నటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ అన్నిటికీ పెయింట్ వేసేసుకున్నాం కదా. దాంట్లో రెయిన్ లిల్లీస్ పెట్టుకున్నాను, కొన్నిట్లో నేల గులాబీలు పెట్టేసుకున్నాను. వాటన్నిటికీ హోల్స్ వేసుకొని పెయింట్ వేసుకొని అంత పని అంతా అవుట్ రైట్గా అయిపోయింది. ఇదిగోండి ఈ విధంగానైతే రెడీ చేసుకున్నాము. చిన్నవి పెద్దవి అనేసి చాలా సైజెస్లో చాలా మోడల్స్లో అయితే చేసి పెట్టేసుకున్నాం. ఇంకా కొన్ని కూడా ఉన్నాయి చేయాల్సినవి, అవి మరొకసారి చేస్తాను. ఇదిగోండి ఇప్పుడు వీటన్నిటిని అయితే మనం ఎలా హ్యాంగ్ చేసుకుంటాము ఏంటి అనేది చూపిస్తాను. ఇదిగోండి ఇది ఇంకొక మోడల్, ఒక్కొక్క మోడల్కి ఒక్కో రకంగా అయితే చేసుకున్నాను అనమాట. ఇవన్నిటి మనము ఇక్కడ హ్యాంగ్ చేసుకుందాం. చిన్న నాకు వీడియో షూట్ చేస్తున్నాను. ఇదిగోండి అఖిలేమో స్ప్రే చేస్తున్నాను, పుల్లటి మజ్జిగ ఉండే ఆ యొక్క పుల్లటి మజ్జిగను అయితే మొక్కలకు స్ప్రే చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి మొక్కలు ఏంటంటే మంచి పూత మీద ఉన్నాయి కదా, అంజీర్ మొక్కకి చేసి వచ్చేసి ఇదిగోండి అంజీర్ మొక్కకి స్ప్రే చేసిన ఈ యొక్క పుల్లటి మజ్జిగ అన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు. ఈ మొక్క ఆ మొక్క అని ఏం లేదు. ఇదిగోండి ఫాస్ట్గా చేసేసేయాలి, ఎందుకంటే అదంతా తొందరగా అయిపోతుంది. తెలుసా నీకు అనిపిస్తుందా తొందరగా అయిపోతుందని? ఎంత ఫాస్ట్గా మన చేతి మూవ్ అయిపోతే అంత బాగుంటుంది. ఇంకొకసారి కొట్టు దానికి కొట్టలేవు కదా నువ్వు మునగ చెట్టుకి కొట్టలు. ఇదిగోండి మునగ చెట్టుకి పూత ఉంది కానీ పూత రావట్లేదు, కానీ అంత పురుగు వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ యొక్క టేబుల్ రోజెస్ నూరు వరహాల మొక్క కూడా మంచి పూత మీద ఉంది. చాలా ఇదిగోండి ఇవైతే మనం హ్యాంగ్ చేసుకుందాం. ఎలా హ్యాంగ్ చేసుకుందాం చూపిస్తుంది. దాని టైం వేస్ట్ అయిపోతుంది, ఇదా ఫోన్లో స్పేస్ అయిపోతుంది మళ్ళీ. ఇదిగోండి ఇదైతే మనము పని అయిపోగానే కింద తీసుకెళ్ళిపోదాము. ఎండకు పెట్టినాం అనుకోండి ఇక దీని పని అయిపోయినట్టే మనకి. మొత్తం నా మూతిలో పెట్టినావు కానీ ఫోన్ని. ఇదిగోండి దీన్ని మనము ఇలా పైన హ్యాంగ్ చేసుకుందాము, చూడడానికి చాలా మంచిగా కనిపిస్తుంది. కట్టెకి వేరేది కడదాము, ఇంకా వస్తువుగా ఉన్నాయి మనం చేయాల్సినది. దీన్ని మనము కొంచెం గట్టిగా కట్టుకోవాలి, ముడి అటు ఇటు జరిగిపోకుండా. ఎంత వాన పడినా ఇంత గాలి వచ్చిన అందుకే ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట థ్రెడ్. ఇదిగోండి అవి కొంచెం పూలు వచ్చిన తర్వాత ఇలా మంచి కిందికి మంచిగా బొక్కేలాగా కనిపిస్తుంది. ఇదిగోండి ఇది ఇంకొక మోడల్. ఇవి వెయిట్ తక్కువనే ఉన్నాయి కాబట్టి ఏం కాదు, వెయిట్ ఎక్కువ అయితే ఇలా వైర్ కట్టుకోవద్దు. ఇలా 2-3 వరుసలు వేసినాం అనుకోండి, ఇంకా అటు ఇటు కదిలిపోదు. కొంచెం టైట్గా ముడేసేయాలి. తీయచ్చేలాగా ముడేసుకుంటున్నాను. ఒకవేళ అవసరం